ఆరుషి ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తుందో పాపం గుండు చేపిస్తారు అని తెలియదు. నేను పాత డ్రెస్ వేశానండి. ఎందుకంటే ఆ డ్రెస్ వాళ్ళకి ఇచ్చేసేయాలి అంట. సో అందుకని నేను పాతది వేశాను. అలాగే అది చిన్నగా అయింది. అందుకే అది వేశానండి. అండ్ ఇక్కడ ఎవరు ఫస్ట్ అని అడుగుతుండు మా అన్న. ఎవరైనా పర్లేదు అని నేను చెప్పాను. ఫస్ట్ పెద్దోళ్ళు ఫస్ట్ అని ఆరుషిని కూర్చోబెట్టుకున్నాడు. పాపం స్టార్ట్ చేసింది ఇక తనని చూసి ఆరుషి ఏడవడం. ఇక మా అన్న భయపడుతుండు. అంతలా ఏడ్చేసరికి ఎలా పట్టుకోవాలి రండి మామ అని మా మామని అడుగుతున్నాడు. సో మా మామ వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేసినా అని అస్సలు వినట్లేదు. అలాగే వాళ్ళ అత్త వచ్చేసి బేబీ షాక్ పెట్టింది ఫోన్లో. అయినా కానీ అసలు వినట్లేదు. పాపం చాలా అంటే చాలా ఏడ్చేసింది. భయపడింది ఫస్ట్. తనకి మేము ముందుగా ప్రిపేర్ చేయలేదు. అందుకే భయపడిందేమో. ఫస్ట్ టైం మేము శ్రీశైలంలో గుండె చేపించినప్పుడు అసలు ఏడవనే లేదండి. ఇక్కడ మేము బేబీ షాక్ పెట్టి ఆరుషికి చూపిస్తున్నాము. ఆ సౌండ్కి తనిక్ష డ్యాన్స్ వేస్తుంది. మన హిందూ మతంలో పిల్లలు ఎదుగుతుంటే ఒక్కొక్క వయసులో చేయాల్సిన ఆచారాలు కొన్ని ఉంటాయి కదండి. వాటిలో పుట్టెంటుకలు తీయడం కూడా ఒక ఆచారం. మనకి ప్రతి వ్యక్తికి పుట్టిన తర్వాత 16 సంస్కారాలు చేస్తారు. ఆ 16 ఆచారాలలో పుట్టెంటుకలు ఒకటి. శాస్త్రాల ప్రకారం పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం చాలా ముఖ్యం. దీనివల్ల పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని మన పెద్దవాళ్ళు మనము నమ్ముతాము. అలాగే పిల్లలు వెంట్రుకలు తీయడం వల్ల జుట్టు మందంగా మెరుగ్గా పెరుగుతాయని అదొక నమ్మకం. అయితే పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఏ వయసులో తీయాలి, అసలు ఎందుకు తీయాలి అనేది మనం తెలుసుకుందాం. కొన్ని కుటుంబాలలో పుట్టిన ఏడాదిలోపే పుట్టు వెంట్రుకలు తీస్తారు. 5 monthsకి తీస్తారు, లేదా 9 monthsకి 11 monthsకి అలా తీస్తారు. సో కొంతమంది 1 year తర్వాత తీస్తారు. కానీ డాక్టర్స్ ఏమంటున్నారంటే 1 to 3 years మధ్యలో తీయాలని అంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే కుదుళ్ళకి దగ్గర గ్రంథులు ఉంటాయంట, అవి మూసుకుపోతాయంట. సో దాన్ని బట్టి జుట్టు కత్తిరించడంలో ఎలాంటి సమస్యలు ఉండవంట. పుట్టిన వెంటనే శిశువు తలలోని ఎముకలు మెడకు సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వల్ల శిశువు తల నిలకడగా ఉంచలేరు. సో ఇందుకని చిన్నతనంలో పుట్టు వెంట్రుకలు కానీ తల వెంట్రుకలు కానీ తీయొద్దు అని మన డాక్టర్స్ చెప్తారు. పాపం ఆరుషికి ఇంకెన్ని గుండెలు అవుతాయో ఏమో. కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏడుపు ఆపేస్తుండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు తెలియదు కదా, చిన్న పాప కాబట్టి ఏడుస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టర్న్ తనిక్షదే. చూడాలి తనెంత ఏడుస్తుందో ఏమో. ఇప్పుడు తనిక్ష టర్న్ వచ్చేసింది. తనిక్ష ఎంతగానో ఏడుస్తుందో చూడాలి. ఇందాక ఆరుషిని చూసి తెగ నవ్వేసింది కదా, ఇప్పుడు తనిక్షని చూసి ఆరుషి నవ్వుతుందేమో. ఆ ఫేస్ చూడండి ఎలా వింతగా పెట్టిందో. పాపం నాన్న హంగామా చేసింది, అయినా వదులుతలేరు మా అమ్మ మా నాన్న అని అనుకుంటుందేమో పాపం. పిల్లలకి గుండ్లు ఎందుకు చేయిస్తారు, అసలు ఏంటి రీజన్, దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది మీరు చెప్పండి. నాకు తెలిసిన కథ మాత్రం
ఇక్కడ హైలైట్ ఏంది అంటే తనిక్షని వీడియో చూపిస్తుంటే తనిక్ష చూడట్లేదు. ఆరుషి వాళ్ళ అత్తని కొట్టి మరీ నాకు చూయించు అని చెప్తుంది. తనిక్షకి చూపించకుండా ఆరుషే చూస్తుంది. తనిక్షనేమో అక్కడ లబోదిబో మొత్తుకుంటుంది పాపం. ఇక్కడ ఆరుషి పని ఆరుషిది మంచిగా ఉంది. పిల్లలకి గుండు చేపిస్తే ఏడవకుండా ఉండడానికి ఏం చేయాలో కామెంట్ చేయండి. ఆరుషి ఫస్ట్ టైం ఏడవలేదు కానీ సెకండ్ టైం బాగానే ఏడ్చింది. తెలివి వస్తుంటే కొంచెము అర్థమవుతుంటే ఇక ఏడుపు స్టార్ట్ చేయడము మంకు స్టార్ట్ చేయడం అవుతుంది అంట. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆరుషి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది. వీళ్ళ గుండ్లు కంప్లీట్ అయ్యాక పిల్లలకి ఇక్కడే వేడి నీళ్ళు తీసుకొని స్నానం చేయించాము. మా అన్న వాళ్ళు వచ్చేసి గుండంలోకి వెళ్ళి స్నానాలు చేసుకొని వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అందరం కలిసి మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మేము కూడా గుండం దగ్గరికి వెళ్దామని అనుకున్నాం కానీ పిల్లలకి స్నానం చేయించి గుండంకి వెళ్ళేసరికి దర్శనానికి లేట్ అవుతుంది. ముందే విఐపి దర్శనం కదా, సో అది డైలీ 1 అవరే ఉంటుందంట మార్నింగ్ టైంలో. సో మళ్ళీ ఆ స్లాట్ మిస్ అయిపోతే కష్టం. గర్భగుడికి డైరెక్ట్ వెళ్ళడానికి విఐపి దర్శనం తీసుకున్నామండి. సో మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అన్నట్టు మేము వెళ్ళలేము. ఓన్లీ మా అన్న వాళ్ళు వెళ్ళినారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానం చేసుకొని వచ్చారు. అసలు అక్కడ పచ్చదనం ఎంత మంచిగా ఉందో, పైన ఆకాశం, మధ్యలో పచ్చదనం, కింద వాటర్. అసలు ఎంత ఆ వెదర్ సూపర్గా ఉంది చూడడానికి. కానీ నేను మిస్ అయిపోయా, నేను వెళ్ళలేకపోయా గుండం దగ్గరికి. ఇక్కడ నుంచి చూస్తే మన మెయిన్ గుడి కనిపిస్తుంది. సో మనం కొండ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు మేము కొండ కింద ఉన్నాము. ఇక్కడ నుంచి కొండ మీదకి బయలుదేరాలి. ఇక్కడ చాలామంది స్నానాలు చేస్తున్నారు గుండంలో. వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. అక్కడ వాటర్ కూడా చాలా నీట్గానే ఉంది. సో చాలా అంటే చాలా డెవలప్ అయ్యింది యాదగిరిగుట్ట అనే ప్లేస్. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయిపోయింది. నా పుట్టెంటుకలు కూడా యాదగిరిగుట్టలోనే తీపిచ్చారంట మా అమ్మ వాళ్ళు. సో ఇప్పుడు నా పాపకి సెకండ్ గుండు ఇక్కడేనండి యాదగిరిగుట్టలో. ఇక మేము స్టార్ట్ అయిపోయాం. పిల్లలకి కూడా డ్రెస్సెస్ మార్చుకొని కొండ మీదకి స్టార్ట్ అయిపోయాము. ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా కానీ పిల్లలు అస్సలు సతాయించలేదు, మాకు కోఆపరేట్ చేసుకొనే ఉన్నారు. సో ఆకలి అని ధూప అని అసలు ఏమీ అల్లరి చేయలేరు వాళ్ళు. మాకు మంచిగా అనిపించింది. ఆ దేవుడు మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూనే ఉండు. సో మేము వెళ్ళగానే విఐపి దర్శనం కూడా రెడీగానే ఉంది. సో మేము అక్కడ టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం లోపలికి. ఫస్ట్ టైం అండి మేము గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అంత దగ్గర నుంచి ఆ దేవుణ్ణి, ఆ స్వామిని చూడడం మేము మొదటిసారి అండి. చూడాలి, నేను వెయిట్ చేస్తున్న లోపలికి వెళ్ళి ఆ దేవుడి ముందు నిలబడి అసలు నేను కోరుకోగలనా లేదా, ఆ దేవుడినే చూసుకుంటూ నిల్చుంటానా చూడాలి. మరి నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను. దర్శనానికి ఇక్కడ మా గుడికి విఐపి దర్శనానికి ఈ పంచలు తీసుకోవాలి అంట. ఆ పంచలు తీసుకొని మేము లోపలికి వెళ్ళినాము. ఈ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. ఇక్కడ మంకీలను చూసి ఆరుషి చూ అని ఎలగొడుతుంటే సరే కొంచెం సేపు చూపిద్దామని అక్కడే కూర్చున్నాము. మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి పులిహోర అవి తీసుకొచ్చారు. సో లడ్డు, పులిహోర అవి తినుకుంటూ కొంచెం సేపు కొండపైనే మేము టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అలా తీసుకొని ఆరుషి వాళ్ళు కొంచెం తనిక్ష నడుస్తుంది. అప్పుడే మాకు చాలా మంచిగా అనిపించింది. కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేశానండి తనిక్షని. చాలా క్యూట్గా నడుస్తూ ఉంది, చాలా ట్రై చేస్తుంది. అసలు తను పట్టుదల అస్సలు వదిలిపెట్టలే, అలానే నడుస్తూ ఉంది. ట్రై చేసింది, ఆఖరికి నడిచింది ఆ కొండ మీదనే. ఆ స్వామివారే తనిక్షని నడిపించినట్టు అనిపించింది నాకు. నేను ఈ వీడియో కొంచెం అంటే చాలానే లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు తనిక్ష ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయింది నడవడంలో. చాలా చక్కగా అటు ఇటు పరిగెడతా ఉంది. ఇక్కడ మా అత్తమ్మ పులిహోర తింటుంటే అమ్మమ్మ నాకు అని మా అత్తమ్మ దగ్గరికి వెళ్తుంది. సో లడ్డు, పులిహోర ఏది పెట్టాలమ్మా అని అడిగి మరీ పెడుతుంది. సో పులిహోరనే తింటుంది తనిక్ష కూడా. ఇక్కడ ఆరుషి ఏమో అక్కడ ఇక్కడ అల్లరి చేస్తూ తిరుగుతూ ఉంది.
మళ్ళీ కిందికి వెళ్ళేదాకా అన్నం ఉండదు కదా అని కొంచెం పిల్లలకి పులిహోర తినిపించుకొని వెళ్దాం అనుకున్నాము. నేను ఆ గర్భగుడిలోకి దగ్గరికి వెళ్ళేసరికి ఆ స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయాను. అసలు నా మనసులో ఏం కోరుకోవాలి, అసలు ఎందుకు వచ్చానో అనే సెన్స్ కూడా మర్చిపోయానండి నేను. సో ఆ దేవుణ్ణి చూసుకుంటూ ఇలానే ఉన్నా. ఒక 5 to 7 minutes దాకా అలానే చూస్తూ ఉన్నాను. సో నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ దేవుణ్ణి చూసి. ఎన్నిసార్లు పోయినా నా ప్రెగ్నెన్సీలో అయితే కొంచెం డోర్ బయట అలా ఒక 1/2 hour అలా కూర్చున్నామండి. సేవలో కూర్చున్నాము నా ప్రెగ్నెన్సీలో వెళ్ళినప్పుడు. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ దేవుని దగ్గరికే వెళ్ళాను ఆ సన్నిధిలోకి. సో నేను ఆ దేవుణ్ణి చూసి వెళ్తున్నాం అనే టైంకి నేను అనుకున్న పనులు నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకున్నానండి. నాకు ఆ స్వామివారు అంటే చాలా ఇష్టం, నరసింహస్వామి. చిన్నప్పటి నుంచి నేను ఆ దేవుణ్ణే మొక్కిన. ఇక్కడ బయట పిల్లలు ఆడుకుంటుంటే ఆరిషి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ కొండ దిగినామండి. చాలా మంచిగా అనిపించింది. అసలు నడిచినట్టు కూడా అనిపించలేదు, కాళ్ళు కూడా నొప్పిలా రాలేదు. ఇక్కడ నుంచి డౌన్ వరకు కూడా మేము నడుచుకునే వెళ్ళాము. పార్కింగ్ మళ్ళీ పైకి రావాలి అంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకులే రిస్క్ అని మేము పైనకి తీసుకురాలేదు వెహికల్స్. సో కిందనే పెట్టేసి ఆటోకి వచ్చాము. వెళ్ళేటప్పుడు మాత్రం మేము నడుచుకుంటూ వెళ్ళాము. అన్నవాళ్ళు అలా బస్కి వెళ్ళి కిందికి పార్కింగ్ దగ్గర వరకు కార్ తెస్తామంటే మేము నడుచుకుంటూ కిందికి వెళ్ళాము. నెక్స్ట్ మేము యాదగిరిగుట్ట నుంచి వేరే గుడికి కూడా వెళ్ళామండి. అది స్పెషల్ గుడి. అసలు మీలో సగానికి సగం మందికి కూడా ఆ టెంపుల్ ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు తెలియదు. నేను వీలైనంత తొందరలోనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. కొంచెం ఆరుషి వల్ల నాకు కొంచెం వేరే వర్క్స్ వల్ల కుదరట్లేదు. సో నేను వీలైనంత వరకు తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ టెంపుల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈలోపు మీరు గెస్ట్ చేయండి మేము ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది. చిన్న క్లూ ఇస్తున్నానండి, అక్కడ శివుడు దేవుడు ఉంటాడు. సో మీరు గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. కిందికి వచ్చాక కొంచెం సేపు గడ్డిలో కూర్చున్నాము. అలా ఆరిషి మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఆ ఫైర్ ఏందో, ఆ బ్రాండ్ ఏందో అసలు మాకు ఏం అర్థం అవుతలే. ఆ లంగా జాకెట్ కొంచెం కిందకుంది కాబట్టి రోడ్ మీద దాకా వెళ్ళలేకపోయింది. మేము మధ్యలోనే అడ్డుకుంటున్నాం, లేదంటే మా పని అయ్యేది. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళినారు యాదగిరిగుట్టకి? సో మీరు వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి అనుభూతి చెందారు? నాకు మాత్రం చాలా మంచిగా అనిపించింది ఈసారి యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.